ముఖ్యంగా చర్చిలో ఈరోజు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అత్యంత ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి అని వారందరూ కూడా ఆహ్వానించారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ వారోత్సవాల్లో పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులకు ఇచ్చేటువంటి క్రిస్మస్ గిఫ్ట్ను కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు క్రైస్తవులకు తీవ్రమైన అన్యాయం చేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు భారతదేశంలో క్రిస్మస్ పండుగను అధికారికంగా జరిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా క్రిస్మస్ మరునాడు బాక్సింగ్ డేను కూడా సెలవు దినంగా ప్రకటించి రాష్ట్రంలో క్రైస్తవులందరూ కూడా పండగ సంతోషంగా చేసుకునే విధంగా ఈ దేశంలో 2 సెలవు దినాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం, ఏకైక నాయకుడు కేసీఆర్. आज के ये रेवंत रेड्डी सरकार आने के बाद बतुकम्मा में साड़ी बंद हो गया, रमजान का तोहफा बंद हो गया, क्रिसमस का भी तोहफा बंद हो गया. बतुकम्मा का बंद कर दिया, रमजान का बंद कर दिया, क्रिसमस का भी तोहफा बंद कर दिया. అందరికీ కూడా అన్ని వర్గాలకు, హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, అన్ని మతాలకు అన్యాయం చేసిండు. అన్ని మతాల్లో ఉండే పేదలకు అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రాష్ట్రంలో ఎవరికి కూడా శాంతి లేదు, భద్రత లేదు. कहीं सुकून नहीं है, कहीं सिक्योरिटी भी नहीं है. लोग परेशान में हैं. రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఎప్పుడన్నా మీరు చూడుండ్రి, ముఖ్యమంత్రి కాకముందు కంటే ముఖ్యమంత్రి అయిన ఏడాది పాలనలో కూడా ఓర్లుడు తప్ప ఓదార్పు లేదు. ఓర్లుడే ఏమనంటే పేగులు మెడలు వేసుకుంటా, సీర్తా, సంపుతా, గోటీలాడతా, లాగుల తొండలు జొరగొడతా, గివ్వే తప్ప ఒక వర్గాన్ని ఎవరినైనా ఓదార్చిండా? ఇప్పుడు పాపంగా సర్వశిక్ష అభియాన్ వాళ్ళు రోడ్డు మీద ధర్నా చేస్తారు. అరే భయ్, నేను మీకు మాట ఇచ్చినా ఒక ఏడాది చేస్తా, ఒక 6 నెలలకు చేస్తా, ఒక 3 నెలలకు చేస్తా అనే ఓదార్పు ఉన్నదా? ఏ వర్గాలకు కూడా ఓదార్పు లేదు. అడిగిన వాళ్లను అదరగొట్టుడు, ప్రశ్నించిన వాళ్ళ మీద పగబట్టుడు, ఇది అలా ఈ రాష్ట్రంలో నడుస్తున్నది. ప్రశ్నిస్తే వాళ్ళని పగబడతాడు. అసెంబ్లీలో మేము అడిగినామనుకో అదరగొడతాడు. అసలు అడిగింది ఒకటి ఉంటుంది అని చెప్పేది ఒకటి ఉంటుంది. మొన్న మీరు చూసింది అసెంబ్లీలో మేము అడిగింది ఏంది, ఆయన మాట్లాడింది ఏంది, అడిగిన దానికి సమాధానం లేదు. ఆయన అడ్డగోలుగా అదరగొట్టే మాటలు మాట్లాడితే మళ్ళీ మాకు మైకి ఇవ్వండి అంటే స్పీకర్కి చెప్తాడు, వీళ్ళకి మైకి ఎక్కువ ఏది పెడితే అది నోటుకొచ్చినట్టు అబద్ధాలు చెప్పి హద్దులు దాటిపోయింది. అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు అన్ని అబద్ధాలు మాట్లాడి తన హద్దులు దాటి ప్రవర్తించాడు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను అపవిత్రంగా మార్చింది ఒక రకంగా చెప్పాలంటే. ఇక పాలసీలు ఏవి అని అడిగితే పోలీసు వాళ్ళని ఇంటికి పంపుతాడు. ఏందా నీ ప్రభుత్వం పాలసీ ఏంది, నీ పని ఏంది, నువ్వు చెప్పింది ఏంది, నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగినామనుకో పాలసీల గురించి అడిగితే పోలీసు వాళ్ళని ఇంటికి తోలుతాడు. ఇది రేవంత్ పాలన. చివరికి యాందాకొచ్చింది, పోలీసు వాళ్ళు తమ పని తాము చేయలేక రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది, రికవరీ రేటు తగ్గింది. ఎంతసేపు ప్రతిపక్షాల మీద అణచివేత మీద, అక్రమ కేసులు పెట్టడం మీద, మా మీద నిఘా పెట్టడం మీద నీ పాలన నడుస్తున్నది. అందుకే ఏమైంది రాష్ట్రంలో, నిన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఏడాది రేవంత్ పాలనలో ఎన్ని కేసులు పెట్టినాము, ఎంత క్రైమ్ రేట్ జరిగిందో నిన్న రిపోర్ట్ ఇచ్చింది. ఏముంది ఆ రిపోర్ట్లో? 41% క్రైమ్ రేట్ పెరిగింది. కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలనలో 1 సంవత్సరంలో 41% కేసులు పెరిగినాయి. అంటే నువ్వు మంచిగా పని చేసినవా, నువ్వు మంచిగా పని చేయలేదు అనడానికి ఇదొక ఉదాహరణ చాలదా అని నేను అడుగుతా ఉన్నా. క్రైమ్ రేటు పెరిగింది. छोड़ दो ना भाई, डिस्टर्ब मत करो.
గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏడాది కాలంలో 25,000 కేసులైతే రేవంత్ పాలనలో 35,000 కేసులైనాయి. 10,000 కేసులు ఒక హైదరాబాద్ నగరంలో పెరిగినాయి. కేసులు అంటే మర్డర్లు, రేపులు, చైన్ స్నాచింగ్, రాబరీసు, దొంగతనాలు, రకరకాల కేసులు, ల్యాండ్ కేసులు 10,000 కేసులు పెరిగినాయి అంటేనే నీ పాలన ఎంత చెత్తగున్నదో అర్థమవుతుంది కదా. నీ పరిపాలనలో నువ్వు ఫెయిల్ అయిపోయినావని అర్థమవుతుంది కదా. హోమ్ మినిస్టర్ నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే. హోమ్ మినిస్టర్గా నువ్వు ఫెయిల్, ముఖ్యమంత్రిగా లా అండ్ ఆర్డర్ నిర్వహణలో నువ్వు ఫెయిల్. ఈ రాష్ట్రంలోని ఏడాది పాలనలో 9 మత కలహాల ఇన్సిడెంట్స్ జరిగినాయి. 9 మత కలహాలు జరిగినాయి. శాంతి లేదు, భద్రత లేకుండా పోయింది. పౌరులకు భద్రత లేదు, రాష్ట్రంలో శాంతి లేదు. అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నావు. నిన్న అసెంబ్లీలో మీరందరూ కూడా చూశారు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల గురించి చేతులెత్తిండు. तो 6 गारंटी के बारे में हम पूछे तो कब देते, कब तक देते, कितना देते, कुछ नहीं बोला, हाथ उठा दिया. నమ్మి ఓటేసిన రాష్ట్ర ప్రజలకు గాడిద గుడ్డు మిగిల్చిండు రేవంత్ రెడ్డి. ఒక సంవత్సరంలో 1,27,000 కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. ఏం చేసినవే 1,27,000 కోట్లు అంటే బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. పర్సంటేజీలు తీసుకున్నాడు, బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. బీఆర్ఎస్ పాలనలో మేం చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే అని లెక్కలతో సహా నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పి ప్రభుత్వాన్ని నోరు మూయించినాం. 4,17,000 కాకపోతే ఇప్పుడే చెప్పు, ఇక్కడే చెప్పు, 4,17 బీఆర్ఎస్ కాలంలో చేసిందని చెప్పాం. మరి నువ్వు మేము 10 ఏళ్లల్లా కరోనా కూడా కలుపుకొని, ఉదయ్ స్కీమ్ కలుపుకొని 4,17 చేస్తే నువ్వు ఒక్క సంవత్సరమే 1,27,000 చేసినావు. చేసిందేమున్నది? ఒక్క గ్యారంటీని అమలు చేయలేదు, ఉన్న పథకాలను కూడా కొనసాగిస్తలేవు. కొత్త పథకం వచ్చిందేమీ లేదు కానీ ఉన్న పథకాలు బంద్ చేసినావు కదా. రైతు బంధు బంద్ చేసినావు, కేసీఆర్ కిట్ బంద్ చేసినావు, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినావు, బతుకమ్మ చీరలు బంద్ చేసినావు, చేపల చెరువులలో చేప పిల్లలేసుడు బంద్ చేసినావు, దళిత బంధు పెట్టినావు, బీసీ బంధు పెట్టినావు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టినావు. కొత్తగా ఇచ్చింది ఏం లేదు కానీ ఉన్న పథకాలు బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి. వాస్తవాలు చెప్తే మేము ప్రజల పక్షాన ప్రశ్నిస్తే అసెంబ్లీని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. 2-3 గంటలు సుత్తి మాట్లాడిన రేవంత్ రెడ్డి. 2 గంటల ఉపన్యాసంలో సారాంశం ఏదన్నా ఉందంటే ఎప్పుడు ఇస్తావో, ఎంత ఇస్తావో, ఏం చేస్తావో చెప్పిండా 2 గంటలు మాట్లాడితే. చర్చ ఏంది? రైతు భరోసా ఎంత ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలని చర్చ పెట్టినాం. మొత్తం చర్చ అయిపోయిన తర్వాత సారాంశం ఏంది? రైతు బంధు ఎన్ని ఎకరాలకు ఇస్తావో చెప్పినవా, ఎంత ఇస్తావో చెప్పినవా, ఎప్పుడు ఇస్తావో చెప్పినవా? ఏమీ చెప్పలే. ఏమన్నా కనబడ్డదంటే రైతు బంధుకు ఎగనామం పెట్టినట్టు కనబడ్డది చర్చలో. మొన్న వానకాలం అయితే ఎగనామం పెట్టిండు. మొన్న వానకాలంకు రైతు బంధు రాలే. యాసంగి కూడా అప్పుడు కేసీఆర్ ఉండగా పైసలు తయారు పెట్టి బ్యాంకులలో వేస్తామంటే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి ఆపిండ్రు. ఆ రోజు గా పైసలే వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక పడ్డాయి తప్ప అసలు నువ్వు కొత్తగా నీ ఏడాది పాలనలో రైతు బంధు ఆడించినావు. యాసంగి మొన్న వానకాలంకి అయితే రైతు బంధు ఇయ్యలే. రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర తెచ్చుకున్నారు. 2 రూపాయలు 3 రూపాయల మిత్తికి అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతులకు. ఇప్పుడు యాసంగి పంటకు కూడా ఆల్రెడీ నేను ఇందాక రాగా చూసిన నాట్లు పడుతున్నాయి, నారుమల్లు కనబడుతున్నాయి, కొన్ని చోట్ల అయితే నాట్లు కూడా పడుతున్నాయి. మరి ఇంకెప్పుడు ఇస్తావు యాసంగికి? యాసంగి రైతు బంధు ఎప్పుడు ఇస్తావో స్పష్టంగా చెప్పాలి. నిన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పినాం, ఎప్పటిలాగా అందరికీ రైతు బంధు ఇవ్వాలి. నువ్వు ఆ రోజు మేనిఫెస్టోలో నేను కొందరికే ఇస్తా, కటింగ్ పెట్టా అని చెప్పలే కదా నువ్వు.
ఇప్పుడైతే 5,000 మేము వస్తే 7,500 అన్నావు. మరి చెప్పిన మాట ప్రకారంగా రైతులందరికీ 7,500 రూపాయలు చొప్పున వానకాలమే 7,500, యాసంగి 7,500 కలిపి 15,000 రూపాయల రైతు బంధు డబ్బులు వెంటనే రైతుల అకౌంట్లలో వేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అప్పుడేమన్నాడు కేసీఆర్ గారు? అప్పుడే చెప్పింది, ఈ రేవంత్ రెడ్డి వస్తే రైతు బంధుకు ఎగనామం పెడతాడు, కోతలు పెడతాడు, కాంగ్రెస్ మోసం చేస్తుంది అని కేసీఆర్ గారు ఆ రోజే చెప్పింది. చెప్తే ఆ రోజు రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఒక్కసారి వీడియో చూద్దాం. ఆ రోజు ఏం మాట్లాడిండో ఒక్కసారి చూద్దాం. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుంది? మేమేమన్నా దివాలా కాదమా? మాకేమన్నా జమాట్ లేదా? రైతుల కష్టాలు మాకు తెలియదా? రైతులకు కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుందని కేసీఆర్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరు దివానాగాలే? మరి ఇప్పుడు దివానాగాలు ఎవరో రేవంత్ రెడ్డి చెప్పాలి. మరి రైతు బంధు బంద్ అయిందా, బంద్ కాలేదా? మరి ఇప్పుడు ఎవరు దివానాగాళ్ళు ఆయనే చెప్పాలి. మరి ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ చెప్పింది అది నిజమైంది. వానకాలం ఎగబెట్టిండు, యాసంగికి ఎప్పుడు ఇస్తాడో, ఎంత ఇస్తాడో, ఎవరికి ఇస్తాడో ఇంకా చెప్పే పరిస్థితే లేదు. నాట్లు పడుతున్నాయి, రైతులు అప్పులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. అంటే ఇంకా ఆ రోజు ఒక అడుగు ముందుకు పోయి కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. రైతు బంధు 2 సార్లు ఎందుకు ఇస్తావు? 3 సార్లు ఇవ్వాలన్నాడు కేసీఆర్. మరి ఈ 3 సార్లు నేను ఎవరో తట్టుండు? 3 పంటలు పండించే రైతులు కూడా ఉన్నారు. ఈ 3 సార్లు మరి ఆ రోజేమో కేసీఆర్ 2 సార్లే ఇస్తుండు, 3 సార్లు రైతు బంధు ఇవ్వాలన్నాడు. ఇప్పుడు ఒకసారికి ఎగబెట్టినావు కదా. కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. ఇప్పుడు వ్యవసాయ మంత్రి అడిగితే మాకు సంబంధం లేదు, అది రైతు కౌలు రైతు చూసుకోవాలన్నాడు. ఏంది అసలు నీ ప్రభుత్వంలో నీదో మాట, నీ మంత్రిదో మాట, ఒకరికొకరికి సంబంధం లేదు, ఒకరికొకరికి కోఆర్డినేషన్ లేదు. కౌలు రైతులకు ఇస్తాను ముఖ్యమంత్రి అంటాడు, వ్యవసాయ మంత్రి ఇయ్యం మాకు సంబంధం లేదు, వాళ్ళే చూసుకోవాలి, రైతు కౌలు రైతు అంటాడు. ఎవరిని నమ్మాలి? వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నారు, అవి ఇంతవరకు స్టార్ట్ కాలే. బడ్జెట్లో పెట్టిండ్రు, ఇంతవరకు వ్యవసాయ కూలీలకు ఇయ్యలే. ఇప్పుడు దాంట్లో కోతలు పెడుతున్నారు. వ్యవసాయ కూలీలు అంటే ఎవరట? ఎవరైతే పొలంలో నాట్లకు వస్తారో, కూలికి వస్తారో వాళ్ళందరూ వ్యవసాయ కూలీలే కదా. అట్లా కాదట, నీకు గుంట భూమి ఉన్నా నీకు ఇయ్యడట. నువ్వు ఉపాధి హామీ పనికి పోతేనే ఇస్తారట. దాంట్లో అన్ని కూలీలు కోతలు పెట్టే పని చేస్తున్నాడు. 5 గుంటలో గుంట భూమి, 2 గంటల భూమి ఉంటే ఆయన భూమి ఉన్నట్ట? ఆ భూమితో ఆయన పంట వంటది, బాగుపడతాడా? ఎకరంలోపు భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా వ్యవసాయ కూలీలుగానే గుర్తించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కొంతమందికి అర్ధెకరమో పావెకరమో ఉంటుంది, కానీ అవి రాళ్ళు, రప్పలు, గుట్టలు, పంట పంటది. అట్లా 2 ఎకరాలు ఉన్న పంట పంటది. మరి వాళ్ళను కూడా నువ్వు ఇలా రైతుల కిందేసి వాళ్ళకి ఎగబెడతావా? అందువల్ల ఇవాళ వ్యవసాయ కూలీలలో కూడా వడబోత పెట్టి ఏదో మమ అనిపించే పని చేస్తున్నాడు. మేము కోరుతున్నాం, ఉపాధి హామీకి వెళ్లే ప్రతి కూలీ వ్యవసాయ కూలీయే. ఉపాధి హామీ వెళ్తున్న వారందరికీ కూడా వడబోతలు లేకుండా, కోతలు లేకుండా వ్యవసాయ కూలీలకు ఏడాదికి ఇస్తామన్న డబ్బులు తప్పకుండా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎకరంలో భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా ఎస్సీ, ఎస్టీ, గిరిజనులే ఉంటుంది కనుక వారికి కూడా వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న డబ్బును కోతలు లేకుండా ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా రైతు బంధు ఎలాంటి కోతలు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలి, వ్యవసాయ రంగం బాగుపడాలి, స్వయం సమృద్ధిని సాధించాలని కేసీఆర్ గారు కోతలు లేకుండా రైతు బంధు ఇచ్చారు. తిండి పెట్టే రైతులకు తొండి చేసి పైసలు ఎగ్గొట్టే పనేమో రేవంత్ రెడ్డి చేస్తుంది. కేసీఆర్ ఏమో తిండి పెట్టే రైతులకు ఎట్లన్నా ₹1 పోవాలి, వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే అని కేసీఆర్ అనుకున్నాడు. కానీ తొండి చేసి తిండి పెట్టే రైతులకు ఎట్లా ఎగ్గొట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ఇది కేసీఆర్కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా. ఇలా రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ గారు రైతు బంధును ప్రారంభిస్తే ఆ రైతు బంధును బొందబెట్టే కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి.
ఇవాళ రైతులందరూ కూడా మేల్కొనాలి. రైతులందరూ కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. ఆ ఊర్లలో ఉండే కాంగ్రెస్ నాయకులను, మండలాల్లో ఉండే కాంగ్రెస్ నాయకులను, పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. వానకాలం రైతు బంధు, యాసంగి రైతు బంధు 15,000 ప్రతి రైతుకు చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చే విధంగా ప్రశ్నించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పిలుపునిస్తా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు 2 ఏళ్లు కరోనా వచ్చిన రైతు బంధు ఆపలే కదా. 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధునిచ్చి రైతుల పట్ల తన ప్రేమను చాటుకున్నది కేసీఆర్. కానీ రైతు బంధును బొందబెట్టి రైతుల ఉసురు పోసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ దుఃఖితుండే రైతు దుఃఖం తీర్చిన నాయకుడు కేసీఆర్ అయితే రైతు బంధు ఎగ్గొట్టి రైతును దుఃఖంలో పెడుతున్నది రేవంత్ రెడ్డి. ఇవాళ రైతులు కూడా ఆలోచించాలి. ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. రుణమాఫీ ఏమన్నాడు, నేను అసెంబ్లీ అయిపోయింది అంటుడు. అయినా అదే ఇలా కానోళ్ళు ఉన్నారా? ఎవరైనా ఇలా ఉన్నారా? మా ప్రెస్ వాళ్ళకి అయింది అందరికీ. నీకు కాలేదు మీకు అయిందా పైసా? కాలేదు. మీకు కానోళ్ళు ఉన్నారు ప్రెస్లో, మీకు కూడా కాలేదు. నేను ఏమన్నాడు, అసెంబ్లీ అయిపోయింది రుణమాఫీ అంటూ అయ్యేపోయింది అంటుండే. నేను అన్న మరి రేవంత్ రెడ్డి పోదాం బాగా గన్మెన్ లేకుండా పోదాం అంటున్నావు కదా. మరి మా మెదక్కు ఇప్పుడు 25 తారీఖు నాడు మెదక్కి వస్తుండు. రేపు ముఖ్యమంత్రి గారికి నేను స్వాగతం పలుకుతున్నా. సరే, అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మాట తప్పినావు. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు, మాట తప్పినావు. ప్రాయశ్చిత్తం చేసుకో. అమ్మవారు చాలా పవర్ఫుల్. 7 రూపాయల అమ్మవారు. ఆ 7 రూపాయల అమ్మవారి దగ్గర ముక్కు నేలకు రాసి చెంపలేసుకొని అమ్మవారు నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పినా నన్ను క్షమించు అని ఆ అమ్మవారిని వేడుకో. మెదక్ చర్చ్ ఘనమైన చర్చ్, ఏషియాలోనే 2వ పెద్ద చర్చ్. ఆ యేసుక్రీస్తు మీద ఒట్టు పెట్టి మాట తప్పినవు. ఆడ కూడా ప్రాయశ్చిత్తం చేసుకో యేసుక్రీస్తు దగ్గర. తప్పు చేసిన యేసు మహాప్రభు నీ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా మొత్తం రుణమాఫీ చేస్తా అని చెప్పి డిసెంబర్ యేసుక్రీస్తు పుట్టిన దినం నాటికి కూడా ఇంకా రుణమాఫీ చేయలేదు. ఇంకా రైతులు ఆగంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. నేను మాట తప్పినా అని ఆ యేసు ప్రభువును ప్రాయశ్చిత్తం చేసుకో. ఆ యేసు ప్రభువు గొప్పవాడు, క్షమాగుణం కలిగిన వాడు. తప్పు చేసిన వాడిని కూడా క్షమిస్తాడు. పాపం చేసిన వాడు కూడా ప్రాయశ్చిత్తపడితే క్షమించే గొప్ప గుణమున్న వ్యక్తి యేసు ప్రభు. ఆ యేసు ప్రభువు మీద ఒట్టు పెట్టి మాట తప్పినట్టు రేవంత్ రెడ్డి. అది కూడా ఒక్కసారి చూద్దాం. ఏం మాట్లాడిండో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. రైతు రుణమాఫీ చేస్తామంట. నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మెదకు చర్చి సాక్షిగా 7 రూపాయల తూకమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వాన్ని. నాది మాట. నేను మాట ఇస్తున్న మిత్రులారా, తెలంగాణ రైతాంగానికి 7 రూపాయల తూకమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల మీ 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది. नादी भाई क्या हो गया भैया? एक सीएम बोले तो कम से कम उसको थोड़ा तो इज्जत तो रहना चाहिए. कल के दिन इनके बाद कोई समझते क्या? నమ్ముతారా ఎవడన్నా? రేవంత్ రెడ్డి ఏదైనా మాట ఇస్తే ఇంకెవడు నమ్ముతాడా? ముక్కోటి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు కాదు. చర్చి మీద పెడితివి, దర్గా మీద పెడితివి. जाएंगे फिर दरगाह पे भी इन्हें वादा करा, ప్రామిస్ కరా. అంటే అందరినీ మోసం చేసిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, రేపు వస్తున్నావు కదా 25 తారీఖు, చాలా సంతోషం. రండి. మెదక్ జిల్లాలో మీరు మంచిగా దర్శనం చేసుకొని ఆ ప్రాయశ్చిత్తం చేసుకున్నాక ఏ ఊరికన్నా పోదాం, మీ ఇష్టం ఉన్న ఊరికి పోదాం. నువ్వు గన్మెన్లు నిలిచిపెట్టు, నేను గన్మెన్లు నిలిచిపెడతా.
మనమే పోదాం, ఇద్దరమే పోదాం, ఏ ఊరికన్నా పోదాం. నా ఊర్లో పోయి కసీర్ కాడ కూర్చొని మీ ఊర్లో రుణమాఫీ అయిందని అడుగుదాం. అయిందంటే నేను ముక్కుని అలాగ రాస్తా, కాలేదంటే నువ్వు రాస్తావా అని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. ఏ ఊరికన్నా పోదాం, మెదక్లో నీ బుద్ధున్న ఊరికి పోదాం. రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో 25 తారీఖు నువ్వు రమ్మంటే నేను వస్తా, నిలబడతా. నువ్వు ఏ ఊరికంటే ఆ ఊరికి ఇద్దరం కలిసి పోదాం, కసీర్ కాడ నిలబడదాం, ఊరందరినీ పిలిచి మీ ఊళ్ళో రుణమాఫీ అయిందని అడుగుదాం. మరి నువ్వు నిన్న అసెంబ్లీలో అయిపోయిందని ఎట్లా చెప్తావు? నేను అడుగుతా ఉన్నా, ఏ రకంగా చెప్తావు అసెంబ్లీలో? అంటే ప్రజల్ని మోసం చేస్తావా? బ్యాంకర్ల మీటింగ్లోనేమో 49,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 40,000 కోట్లు అన్నారు, క్యాబినెట్లో 31,000 కోట్లు అన్నారు, అసెంబ్లీకి వస్తే 26,000 కోట్లే బడ్జెట్లో పెట్టిండ్రు. ఇచ్చిందేమో 17,000 కోట్లు, షేరిందేమో 12,000 కోట్లు. 49కి వెళ్ళి 12-15కి వచ్చింది. ఇప్పుడు మొన్న ఎప్పుడో మహబూబ్ నగర్లో చెప్పిండు 2,750 కోట్లు వేసేసిన అయిపోయింది రుణమాఫీ అన్నాడు. పడ్డాయా అంటే అవి వెళ్ళి ఇంతవరకు. ఎన్ని అబద్ధాలు ఆడతావు? అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉంటుందా? ఏమనుకుంటారు జనం నిన్ను? ఒక ముఖ్యమంత్రి మెదక్ చౌరస్తాలు నిలబడి మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టి పోతివి, మళ్ళా రాబట్టివి చర్చకు. మరి ఆ చర్చిలో ఉన్న దేవుడేమనుకోవాలి? ఆ మాటలు విన్న మెదక్ ప్రజలేమనుకోవాలి? నువ్వు ఇచ్చిన హామీ అమలు చేయకుండా అమ్మవారి మీద ఒట్టు పెట్టి, చర్చి మీద ఒట్టు పెట్టి, మాట తప్పి మళ్ళా రాబట్టివి మెదక్కు. పోని ఇచ్చిన హామీ అమలు చేసుకొని వచ్చినా, డేట్ పోయినా జరగనన్న పర్వాలెత్తి అనుకుందాం. 15 ఆగస్టు అన్నాడు, పోనీ డిసెంబర్ కన్నా చేసిండు, సేనైతే చేసింది వచ్చింది అనుకుందాం. చేయకుండానే రాబట్టి సిగ్గు లేకుండా. ఏమన్నా కొంచెమన్నా రేషం ఉండాలి కదా మనిషి అంటూనికి. మెదకు పోతున్నా మరి ఆ రోజు చర్చి మీద ఒట్టు పెట్టి, దేవుని మీద అమ్మవారి మీద ఒట్టు పెట్టి, ఎవడన్నా అడుగుతాడో ఏందో, ఆడ ప్రెస్ వాళ్ళు గిట్ట అడుగుతారేమో, రైతులు గిట్ట అడుగుతారేమో. మరి ఆ రోజు మాట ఇస్తే ఎట్లా అని జనంతా ఆలోచన చేసుకొని అది పూర్తి చేసుకొని రావాలి కదా. ఇదేమి ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. ఇంకేమన్నాడు? 2 లక్షల మీద ఉన్న వాళ్ళు జల్దీ కట్టుందని అన్నాడా లేదా? ఎవరన్నా కట్టిన వాళ్ళు ఉన్నారే? నువ్వు కట్టినావా? సీన్ లేవు. ఎంత కట్టినావు? ఏం పేరు నీ పేరు? ఏం సీను? కుర్తివాడ సీను. కుర్తివాడ గ్రామమా? 4 లక్షలు అప్పుడే సీనుకు. 2 లక్షలు రేవంత్ రెడ్డి చెప్పిండే కట్టినావు. ఇక కట్టినావు, అప్పు తెచ్చినావు. అది ఎట్లా కట్టాలి, ఇప్పుడు ఇది ఎట్లా కట్టాలి? మరి ఇవి అది కూడా ఒక్కసారి చూద్దాం ఏమన్నాడు. ఏమన్నాడే? ఇప్పుడేమన్నాడు? ఇచ్చుడే లేదు. ఇప్పుడు అవి కడితే ఈ మిత్తి ఆ మిత్తి ఏమైపోవాలి సీను? అంటే ఇలా ప్రజలు పాపం రైతులు ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితి వచ్చింది. ఇలా పొద్దున పేపర్ చూస్తే 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మన మెదక్లో కూడా కూచన్పల్లిలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు పేపర్లో చూసిన పొద్దున. దాదాపు 3 లక్షలు అప్పయింది. ఏం చేయాలనో తెలియక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇవాళ ఒక్కరోజు 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో దాదాపు 400-500 మంది రైతులు ఇలా ఆత్మహత్య చేసుకున్నారు నీ ఏడాది పాలనలో. మరి నువ్వు ఏం చేస్తున్నట్టు? అంటే కాంగ్రెస్ వచ్చినాక ఇలా రైతులకు గ్రహణం పట్టినట్టు అయిపోయింది. రైతు బంద్ వస్తలేదు, రుణమాఫీ అయితే లేదు, బోనస్ అన్నాడు, బోనస్ ఉత్తదే అయిపోయింది. అన్ని పంటలకు బోనస్ అన్నాడు. అప్పుడు మక్కలకు బోనస్, వడ్లకు బోనస్, కందులకు బోనస్, పత్తికి బోనస్ అన్నాడు. ఇప్పుడు ఒకటే వడ్లు అంటాడు. ఆ వడ్లకు కూడా సన్నాలకు అంటాడు. మన మెదక్ ప్రాంతంలో దొడ్డు ఎక్కువ పడతాయి, సన్నాలు తక్కువ పడతాయి. ఇక ఆ వడ్లు కూడా ఏం చెప్పిండు తెలుసా వీళ్ళు? 45 లక్షల మెట్రిక్ టన్నుల సన్నవడ్లు కొంటామని చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 45 లక్షలు. నిజంగా కొన్నది ఎంత తెలుసా మీకు? 18 లక్షలు. మొత్తం రాష్ట్రం మీద ఈ వానకాలంలో రాష్ట్ర ప్రభుత్వం కొంటమని చెప్పిన వడ్లు, సన్నవడ్లు 45 లక్షలు, కొన్నది 18 లక్షలు.
ధాన్యం కొనడంలో ఈ ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయిపోయింది. ధాన్యం దళారుల పాలైంది. ధాన్యం 200-300 తక్కువకే రైతులు అమ్ముకొని నష్టపోయినరు. సీజన్ స్టార్ట్ అయినప్పుడు గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 95 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటాం ఈసారి అన్నాడు. కొన్నదెంత? 44-43 ఖతం అయిపోయింది. సగమేం ఎందుకు కొన్నారు మరి? నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా సగం వడ్లు ఎక్కడ పోయినాయి? ఎందుకు కొనలే అంటే మీరు సకాలంలో సెంటర్లు స్టార్ట్ చేయలే. తేమ ఉన్నదని రైతులను కాల్చుక తిన్నారు. కటింగులు పెట్టిండ్రు. క్వింటాలకు 3-4-5 కిలోలు 3-4-5 కిలోలు తరుగు తీసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ తరుగెందుకు, ఈ రోజుల తరబడి ఎదురు చూసుడు ఎందుకు అని 300-400 తక్కువకు ధాన్యాన్ని దళారులకు అమ్ముకున్నారు ఈ రాష్ట్రంలో రైతులు. ప్రభుత్వం వడ్లు కొనడంలో దారుణంగా ఫెయిల్ అయిందనడానికి వీళ్ళు కొన్న 44 లక్షల మెట్రిక్ టన్నులే ఒక సాక్ష్యం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చెప్పింది 95 లక్షల మెట్రిక్ టన్నులు, కొన్నది 44, సగం కూడా కొనలేదు. అంటేనే మీ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టు. మీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. వడ్లు కొనడం కూడా చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 45-50 లక్షల సన్నాలు కొట్టమని 18 లక్షలే కొన్నారు, మోసం చేసి. 45-50 లక్షల సన్నాలు కొనాలని ఎంత కావాలి? 2,500 కోట్లు కావాలి. మీరు కొన్నది 18, అంటే 900 ఖతం చేసేది. ఆ సన్నాల పైసలు కూడా ఇంకా వాళ్ళే పూర్తిగా, ఇంకా కొంతమంది రైతులకు ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా పడనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులారా, మీకు రుణమాఫీ పూర్తి కావాలన్నా, అన్ని పంటలకు బోనస్ రావాలన్నా, రైతు భరోసా ఈ సంవత్సరానికి రావాల్సిన 15,000 రావాలన్నా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయండి, ప్రశ్నించండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వీడియోలు ఆ కాంగ్రెస్ నాయకులకు చూపించి అడగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తుంది. జై తెలంగాణ.